మరణాత దేవుని పేరట మీకు శుభములు తెలియచేస్తూ ఈ జీవాహారమును ఈ కార్యక్రమము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచూ ఉన్నాము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించునని దేవుని వాక్య గ్రంథములో మనము చూచుచూ ఉన్నాము. లోకములో నీతి కొరకు జీవించువాడు, నీతితో నిండి ఉండి నీతి జీవనమును కొనసాగించువాడు అనునిత్యము నిందింపబడుచున్నాడు, ఎన్నో శోధనల చేత నింపబడుచు ఉన్నాడు. వానికి కలుగుచున్న ఆపదలు సైతము అనేకములు. అందుకని యేసుక్రీస్తు ప్రభు తాను కొండపై చేసి ఉన్న ప్రసంగములో మత్తయి సువార్త 5వ అధ్యాయములోని 10వ వచనములో ఈ మాటను తెలియచేయచ్చు ఉన్నారు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. Often we strive for a reward, and often we think that the rewards are of just this world. But for those of them who persevere in faith and for righteousness, the reward is eternal. నీతి విషయమై ప్రయాసపడి, నీతి విషయమై లోకము వలనైన శ్రమను హింసను ఓర్చుకుని వారు అట్టి వారిని గూర్చి దేవుని యొక్క వాక్యము తెలియచేయచ్చు. నా సత్యం ఏమిటి అంటే, వారికి ఫలమున్నది, కేవలము ఈ లోక ఫలము మాత్రమే కాక దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది, పరలోక ఫలము ఉన్నది. ఈరోజు ప్రతి మానవుని మనము చూచినప్పుడు వారి విశ్వాసం ఏదైనానో, ఒక సగుట విశ్వాసి అతను ఆశించుచున్నది, కోరుకొనుచున్నది ఏమిటి అంటే a place in heaven, మోక్షము చేరవలనని, మోక్షములో నిలిచి ఉండవలనని. లోకము ఈ మార్గం ఏమై ఉన్నదని లోకము వెతుకుచూ ఉండగా క్రీస్తు యేసు చెప్పి ఉన్న మాట, ఫర్ ఐ యామ్ ద వే, నేనే మార్గం అన్నాడు. ఆ యేసు క్రీస్తు ప్రభువే మాట్లాడుతూ చెప్పుచున్న మాట, నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు. You see, life always produces fruit, either a good fruit, if not a bad fruit, but you continue to produce fruit. If not, you continue to earn fruit. నువ్వు ఏదో ఒక ఫలాన్ని నీవు పుట్టించచ్చు ఉన్నావు, లేక సంపాదించచ్చు ఉన్నావు. కొన్ని పర్యాయములు ఈ ఫలము మంచిదై ఉండగా అనేక పర్యాయములు ఇది రుచించలేని ఫలముగా ఉంది. లోకములో ఏ ఫలము నీవు కలిగి ఉన్నావో, కానీ నీవు దేవుని నీతితో నింపబడినట్లయితే, ఆ నీతిని బట్టి నీవు ఏలోకపరమైన శ్రమను హింసను నీవు ఓర్చుకున్నవాడవైతే దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది, పరలోక రాజ్యములో నీకు చోటు ఉంది. అంత మాత్రమే కాక పరలోక ఫలము కూడా నీకుంది. The word of God doesn't promise you that being a Christian you don't come across the afflictions of the world. Indeed, the word prepares you. The afflictions of the righteous are many. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములో, కానీ దేవుని యొక్క వాక్యము ఒక వాగ్దానము చేయించున్నది. ఆ వాగ్దానం ఏమిటి అనగా, ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, అండ్ దట్ ప్రామిస్ ఇస్ దట్ ఫర్ హూసోఎవర్ విల్ పర్సివర్, ఎవరైతే ఓర్పు సహనముతో కడవరకు నీతితో జీవించి మోక్ష రాజ్యము కొరకు నిరీక్షణతో నిండిన వారై క్రీస్తు యేసుని ముందు మంచి సాక్ష్యమును కలిగి ఉంటారో, అటు వారిని గూర్చి తిమోతికు రాసిన 2వ పత్రికలో పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము 8వ వచనములో, దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ ద బైబిల్, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. దేర్ ఇస్ అ క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. నీ ఆలోచనలు ఈ లోకం వరకు మాత్రమే పరిమితము చేసుకోకండి. ఈ లోక సిరిని వెతికి కేవలము నీ జీవితము ఈ లోకం వరకేనని భ్రమలో జీవించకండి. దేవుడు నీ కొరకు మోక్షాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. దేవుని సహాయముతో నీవు మోక్షము చేరగలవు. క్రీస్తు యేసుని నీ రక్షకునిగా కలిగి ఉండి క్రీస్తు యేసుని మార్గమందు నీవు నడిచిన వాడువైతే నిశ్చయముగా నీవు మోక్షము చేరగలవు. గనుక ఈ ఉదయకాల సమయము ఆ నీతిని నీవు వెతకవలనని, ఆ నీతితో నీవు నింపబడవలనని, ఆ నీతి ఫలమును నీవు పొందవలనని నేను దేవుని ప్రార్థిస్తూ ఈ వర్తమానం ముగిస్తూ ఉన్నాను. దేవుని నీతి కిరీటము ప్రభు నీకు అనుగ్రహింపచేయును గాక. ఆమేన్. ప్రభువా, నీ రాక కొరకు మేము ఎదురు చూచు ఉండగా
లోకములో తండ్రి ప్రతి నరుడు కూడా ప్రభువా పనివాడు జీతమునకు పాత్రుడని వాక్యము తెలియచేస్తూ ఉంది. లోకములో తండ్రి మేము we try to earn many rewards, but your word says the greatest of all is the reward from you. లోకములో తండ్రి మేము ఎన్నో బహుమతులను కలిగి ఉండవలనని, ఫలములను సంపాదించుకొనవలనని ప్రయత్నము చేయించున్నాము. కానీ నీ యొద్ద నుండి మేము తండ్రి అందుకొను ఆ ఫలమే బహు శ్రేష్టమైనది. నీ వాక్యములో నీవు తెలియచేసి ఉన్నా తండ్రి, నీవిచ్చు బహుమానములో ఈ లోకము వరకు మాత్రమే కాక తండ్రి పైలోకములో సైతము నీవు అనుగ్రహింపచేయు దేవుడివై ఉన్నావని మేము ఎరిగి ఉండి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ వర్తమానం విన్న నీ బిడ్డలైన వారు తండ్రి ఆ నీతి కిరీటము పొందులాగున, ఆ నీతి నిమిత్తమై హింసింపబడుటకు సైతము ధైర్యము తెచ్చుకుని వారై ఏ లోకపరమైన విశ్వాస జీవితమును జీవించుటకు సహాయము చేయమని ప్రాణనాథుడైన క్రీస్తు పేర ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మరణాత.